శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భాగవత కథాసుధలు 139వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. కంసుడి యొక్క ఆజ్ఞ వలన పసిబిడ్డలను చంపడానికని పూతన అనే రాక్షసి గొల్లపల్లెలో పట్టణాల్లో పసిబిడ్డలను చంపుతూ మెల్లిగా వ్రేపల్లికి వచ్చింది. రాక్షసాంతకుడైన శ్రీకృష్ణుడు ఉన్నటువంటి వ్రేపల్లికి వచ్చాడు. తనను తాను కామరూపధారి అయిన ఆ పూతన అందమైన స్త్రీ రూపాన్ని ధరించి చెలించే కన్నులతో, మంచి అవయవ సౌష్ఠవంతో, అందమైన కన్నులతో పూతననే రాక్షసి చిగురుటాకు వంటి లేత ఎరుపు రంగు గల కాళ్ళు చేతులతో, పెద్ద కొప్పుతో, అందరికీ మోహాన్ని కలిగించే రూపంతో, ఆ కామరూపంతో ఆ పూతన వ్రేపల్లెలోని యశోదాగృహంలోకి ప్రవేశిస్తోంది. ఆ పూతనని రాక్షసి అలంకరించుకున్న బంగారు కుండలాల కాంతులు చెక్కిళ్ళ మీద చిందులాడుతుంటే, జడలో దండిగా అలంకరించుకున్న మల్లెపూల సువాసనలకు గండు తుమ్మెదలు పైనుండి ముసురుతుండగా, కంకణాల కాంతులు, హారాల వెలుగులు అందంగా కనపడుతుంటే, కొద్దిగా పక్కకు జారుతూ ఉండగా పైబట్ట జారుతూ ఉండగా చంద్రుని వంటి అందమైన ముఖంతో ఆ పూతన బాలకృష్ణుడండే నందుని ఇంట్లోకి ప్రవేశించింది. ఆ పూతన యొక్క సౌందర్యాన్ని చూసిన గోపకాంతలందరూ చాలా ఆశ్చర్యపడిపోయి దిగ్భ్రమలో ఉండి వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు, సిరిమమ్మున్ బ్రతుకంగ చూచుకొరకై, సిరిమమ్మున్ బ్రతుకంగ చూచుకొరకై శృంగారవేషంబుతో నరుడేనూపునటంచు గోపికల్ జిహ్వల్ రాక మోహించి తత్పరలై చూడ లతాంగివోయి కనియన్ పర్యంక మధ్యంబునం బరు భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకున్ డింబకున్. ఆ పూతన లోపలికి వెడుతూ ఉంటే గోపికలందరూ అనుకున్నారట, గొప్ప బ్రతుకు సంపదలు ప్రసాదించడానికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవే ఈ రూపంలో వచ్చిందేమో అని భ్రమతో ఏం మాట్లాడలేక, నాలుక రాక తదేక దృష్టిలో ఆమెను చూస్తూ నిలబడ్డాను. ఆ పూతనలోనికి వెళ్ళి బూడిదలో వెలుగుతున్నవాడు బూడిదలో నిప్పు కణిక వలె వెలుగుతున్నవాడు, దుష్ట శిక్షణ మొదలుపెట్టుటకు సిద్ధంగా ఉన్నవాడు, పరమాత్ముడైన బాలునిగా ఉండేవాడిని మంచం మధ్య పరుండి ఉన్నవాడిని చూసింది. మాటకు మనస్సుకు అందనివాడు, వాంగ్మానస గోచరుడు అంటారు. అన్నింటికీ అతీతమైన వాడు ఆయన. కాలాతీతుడు, గుణాతీతుడు, సర్వాతీతుడు. ఎన్ని ప్రళయాలు వచ్చినా చివరకు మిగిలేవాడు కనుక పరమాత్మయ పరుడు అంటారు. కృష్ణావతారంలో దుష్ట శిక్షణ పూతన సంహారంతోనే ప్రారంభమవుతోంది. అందుకే బాలకృష్ణుడు దుర్జనవధ ప్రారంభకుడయ్యాడు. శ్రీరామాయణంలో కూడా రాక్షసవధ తాటక సంహారంతో ప్రారంభించారు శ్రీరామచంద్రమూర్తిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు. ఈ సామ్యాన్ని మనం గుర్తు చేసుకుందాం. అప్పుడు శ్రీకృష్ణుడు ఆలోచిస్తున్నాడు, నిద్రపోతున్నట్లు నటిస్తున్నాడు.
ఆ లోకేశ్వరుండు, ఆ చరాచర విభుండు, ఆ బాలగోపాలుడు, ఆ బాలధ్వంసుని కొంటుగంబిడి వ్యసన్ బాలెంత చందంబునన్ బాలిండ్లన్ వినము విసమూని వచ్చుట మదిన్ భావించి లో నవ్వుచున్ కాలం కేలు నెరుంగకున్న కరణిన్ కన్మోక్షి గుర్వెట్టగన్. ఆలోకేశ్వరుండు, ఆ చరాచర విభుండు, ఆ బాలగోపాలుండు, ఆ బాలధ్వంసుని కొంటుగంటిది వ్యసన్ బాలింత చందంబునన్ పాలిండ్లన్ విషమూని వచ్చుట మదిన్ భావించి లోనవ్వుచున్ కాలుంకేలు ఎరుంగకున్న కరణిన్ కన్మోక్షి గుర్వెట్టగన్. గుర్రుబెట్టి పడుకున్నట్టు నటిస్తున్నాడు, గురకలు పెడుతున్నాడు. లోకాలన్నిటికీ ప్రభువు, చరాచరాలను పాలించేవాడు. గోపాలబాలుడైన శ్రీకృష్ణుడు పసిపిల్లలను చంపేది దుష్టురాలు అయిన పోతన బాలింతరాలి వలె పాలింట్లలో విషాన్ని నింపుకుని త్వరగా రావడాన్ని తెలుసుకుని తనలో తాను నవ్వుకుంటున్నట్ట. కాలేదో చెయ్యేదో తెలుసుకోలేనంతగా నిద్రపోతున్న వాడి మాదిరిగా గురకల పెడుతున్నాడు. అప్పుడు వచ్చిన దగ్గరికి వచ్చి, ఓ గుక్కెడు పాలు తాగు కుమారా, చాలా అలసిపోయావంటో చుట్టూ ఉన్న వాళ్ళంతా అడ్డు పెడుతున్నారు, ముట్టుకోకు బాలకృష్ణుడని. ఈవిడేమో నేను పాలిస్తానంటూ వస్తోంది. అప్పుడు వనిత ముట్టకుమమ్మ అని యశోద రోహిణి అంటున్నారు. చన్నుగుడువన్ వల్దమ్మ నీ చన్ను మన తనయుండొల్లడు వాసి పొమ్మని యశోదారోహిణుల్ సీర కైకొన వీక్షించుచున్ మాయన్ పన్ని పెలుచం కోశంబులో వాలు మెల్పున రాజిల్లుచు మాట మెత్తదనమున్ లోవాడియున్నేర్పడన్. ఆ యశోదా రోహిణులు, మా బిడ్డను తాకద్దు, నీ పాలు ఇవ్వద్దు, మా కొడుకుని చనుబాలు తాగడు, బిడ్డను వదిలి వెళ్ళిపో అని పూతన దగ్గరకు వచ్చి పిలిచి చెప్పినా ఆ రాక్షసి వాళ్ళ మాటలను లెక్కబెట్టలే. వాళ్ళ వైపు సూటిగా చూస్తూ మాయతో వరలోని క్రూరమైన కత్తిలా మాటల్లో మెత్తదనము, మనసులో క్రూరత్వం ముట్టిపడుతుండగా చాలా దగ్గరగా వచ్చి తెయ్యగా మాట్లాడుతూ భయపడకుండా తడపడకుండా నిద్రపోతున్న నాగుపాము ఇది అని తెలియక త్రాడు అనే భావంతో బుద్ధిహీనుడు తన వైపు లాక్కున్న విధంగా మోసగొత్తి దుర్మార్గురాలైన పూతన నేర్పుగా పరుపు మీద చక్కగా ప్రకాశిస్తూ కళ్ళు మూసుకుని నిర్భయంగా నిద్రపోతున్నట్లున్న అందాల బాలకృష్ణుణ్ణి ఎత్తి తన తొడల మీద కూర్చోబెట్టుకుంది. శరీరం నిమురుతూ ప్రేమను వలకపోస్తూ చన్ను కొడి సమయంలోకి వెళ్ళింది. చనుబాలు తాగమంటోంది. అప్పుడు శ్రీకృష్ణుడు చేసిన బాల్యలీల అద్భుతంగా పోతన గారు మన కళ్ళకు కట్టినట్టు చెప్తున్నారు. మేల్కొన్న తెరగున మెల్లన కన్ను విచ్చి క్రేగంట చూచుచు గిదికి నీల్గి ఆవులించుచు చేతులాదరంబున చాచి యొదిగిలియా కొన్న యోజనూది బిగిచన్నుగబనేల కేల పీడించి కబళించి గ్రుక్కకు గుటుకు మనుచు రెండు గ్రుక్కల వివిధ ప్రాణంబులు సైతము మేనిలో సత్వమెల్లన్ త్రావే అదియును గుండెలు తల్లడిల్ల చిమ్మన్ తిరుగుచు నిలువక శిరము వ్రాల ఇతర బాలుర క్రియవాడవీవు కావు జన్ను విడువుము చాలు అనుచూ. బాలకృష్ణుడు అప్పుడే మేలుకొన్నట్టు, చిన్నపిల్లలు నిద్ర మేలుకునేటప్పుడు ఎలా చేస్తారో అటువంటి క్రియలు వర్ణిస్తున్నారు ఇక్కడ. చిన్నపిల్లలు నిద్ర లేచేటప్పుడు ఒక్కసారి ఒక ఓరగంట చూస్తూ కొంచెం కన్ను విప్పుతారు. వడలు విరుచుకుంటూ శరీరాన్ని ఇలాగా విరుచుకుంటూ ఒక మూలిగి నెక్కి మళ్ళీ ఆవలింతలు చేస్తూ చేతులు దాస్తారు. అమ్మ వస్తుంది కదా, చేతులు ఎత్తుకుంటుందని పక్కకు తిరిగి ఆకలితో ఉన్నవాని వలె పూతన యొక్క బిగిచన్నులను చేతులతో గట్టిగా పట్టుకున్నాడు, నోట పెట్టుకున్నాడు. గుట్టుకుమని శబ్దం చేస్తూ 2 గుక్కలు తాగాడు. అంతే. ఆ రాక్షస స్త్రీ ప్రాణాలని, దేహబలాన్ని
పాలతో పాటు పీల్చివేశాడు. పూతన గుండెలు తల్లడిల్లగా వేగంగా గిరగిరా తిరుగుతూ నిలబడలేక తలవాల్చి, నీవు నా దగ్గర పాలు తాగిన తక్కిన బాలుర వంటి వాడివి కాదు, ఇప్పుడు పాలు తాగినంత వరకు చాలు, నన్ను వదులు, నన్ను వదులు అంటూ అరుస్తోంది. అధికమైన దప్పిక, మంటలు శరీరమంతా వ్యాపించాయి. ధైర్యాన్ని కోల్పోయింది. కళ్ళు విచ్చుకొని, కాళ్ళు చేతులు చాచుకొని గుండెలు అదిరే గుబ్బనే శబ్దంతో అరుస్తూ నేల మీద కూలింది. అప్పుడు అసలు శరీరం, కామరూపం పోతుంది రాక్షసులకి. అసలు శరీరం వచ్చింది, రాక్షస శరీరం. ఆ ధ్వనికి, ఆ రాక్షసి పెట్టిన ధ్వనికి భూమి కొండలతో పాటు కదలాడింది. గ్రహాలు, నక్షత్రాలు, ఆకాశాలు బెదిరిపోయి అన్ని దిక్కులా కేక ప్రతిధ్వనులు అతిశయల్లాయి. అన్ని లోకాలు కంపించేసాయి. సహింపశక్యంగానే ఆ శబ్దం తమ గుండెల్లో ప్రవేశించి భయపెడుతుంటే గొల్లవాళ్ళు అందరూ కోల్పోయి, మెలికలు స్పృహ కోల్పోయి కింద పడిపోయారు. ఓ పరీక్షన్ మహారాజా అంటున్నారు సుఖబ్రహ్మ, దుష్టురాలు, రంకుటాలు, రాక్షసి అయిన ఆ పూతన సహజ దేహం నలిగిపోయేటట్లు నేల మీద పడిపోయింది. దాని దెబ్బకు 1.5 ఆమడ దూరంలో ఉన్న చెట్లన్నీ నుగ్గు నుగ్గు అయిపోయాయి. తోకల వలె వంకరగా, కర్రల వలె నిలువుగా వచ్చు పండ్లు, ఆమె యొక్క పండ్లు, కొండగుహ వంటి ముక్కు, పెద్ద బండల వలె ఉన్న చన్నులు, చెదరి చెలిస్తున్న ఎర్రని జుట్టు, ఇలాగా సర్వాంగములతోటి కింద పడిపోయింది. 6 కోసుల పొడవు కలదై దగ్గరకు వెళ్ళి చూస్తే భయాన్ని కలిగించే పూతన శరీరాన్ని చూసి గోపకులు, గోపికలు గుమికూడి భయపడ్డారు. పూతన నేలకూలిన ఆ సమయంలో కొత్తగా పూచిన తామర పువ్వు వంటి కన్నులుండే బాలకృష్ణుడు ఆ పసిపిల్లలను చంపేది, మునులను బాధించేది అయిన పూతన సంగతి తెలుసుకుని తన క్రీడా విలాసంతో పాలు త్రాగటానికని ఆ రాక్షసి రొమ్ము మీదకి పాకసాగాడు. అది ఒక లీల. ఆ లీలతోటి ప్రదర్శించిన మహానుభావుడు శ్రీకృష్ణుడు బాలకృష్ణ రూపంలో ఉండి అందరినీ అలరిస్తున్నాడు. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి.